తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న వారికి రాబోయే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మలేషియాలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఖండాలు దాటినా తెలంగాణ తల్లిని తలుచుకుంటూ వేడుకలు జరుపుకోవడం గొప్ప విషయమని కొనియాడారు. అభివృద్ధి, నీళ్లు, నిధులు, నియామకాలపై కొందరు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అలాంటి వారితో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మన ఊరు తెలంగాణ, మన తల్లి తెలంగాణ. ఖండాలు దాటి వెళ్ళినా, సప్త సముద్రాలు దాటిపోయినా పిల్లలు ఎప్పుడు తల్లి క్షేమాన్ని కోరుకుంటారు. అందుకే తెలంగాణ గడ్డ మీదనే కాదు, ప్రపంచంలో ప్రతి ప్రదేశంలోనూ తెలంగాణ బిడ్డల మధ్యనే రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. పదవులు కాదు, ప్రాణాన్ని ఫలంగా పెట్టి ఆనాడు ఆమరణ దీక్ష కేసీఆర్ గారు సిద్ధపడ్డ గమ్యాన్ని ముద్దాడిన దురంధరుడు, అస్సలు దురంధరుడు కేసీఆర్ గారు. భూగోళం తలకిందులైన తెలంగాణ రాదన్న వాళ్ళు కొంతమంది, వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, భూగోళం తలకిందులేమి కాలేదు కానీ దేశ రాజకీయ వ్యవస్థను తలకిందులు చేసి భూగోళం పైన తెలంగాణ పటాన్ని గీసి కొత్త చరిత్ర లిఖించిన నాయకుడు చంద్రశేఖర్. వాళ్ళ మీరు ఐపీఎల్ చూస్తా ఉన్నారు, వైభవ్ సూర్యవంశీ అని ఒక పిల్లగాడు వచ్చారు, 15 ఏళ్ళు ఆ పిల్లోడికి. అట్లాంటి యంగ్ పవర్ హౌస్లు ప్రతి సెక్టర్ లో ఉన్నారు. ఒక ఐపీఎల్ లో, క్రికెట్ లో మాత్రమే కాదు. అవకాశం ఇస్తే తప్పకుండా అందరూ కొడతారు. ఈ జెన్ జీ ఏదైతే ఉందో వాళ్ళ శక్తిని, యుక్తిని సవ్యంగా వాడుకుంటే మనం కూడా అద్భుతాలు తప్పకుండా సృష్టించవచ్చనే విశ్వాసం నాకుంది.